ప్రపంచానికి యుద్ధ అనిశ్చితి మరి కొన్ని రోజులు తప్పేలా లేదు. ఒకవైపు ఇరాన్కు భారీ ఎత్తున దళాలు తరలిస్తూ అన్ని అస్త్రాలు మోహరిస్తూ కూడా డొనాల్డ్ ట్రంప్ చర్చల జపాన్ని పఠిస్తున్నారు. ఇప్పుడు తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరో 10 రోజులు గడువు ఇచ్చారు. అంటే ఏప్రిల్ 6 వరకు కూడా అమెరికా ముందు చెప్పినట్లు ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడులు చేయబోదని చెప్పారు. ఇరాన్ తోటి చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, త్వరలోనే ఒక మంచి ఫలితం రావచ్చంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడుల వలన ఇప్పటికే అమెరికాకు భారీ ఎత్తున చేతి చమురు వదిలింది. అయినా సరే ఏమాత్రం పూర్తి ఫలితం దక్కలేదు. ఇరాన్ గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్పై కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది. ఇది ఏమాత్రం ఊహించని పరిణామమే అని చెప్పొచ్చు. ఇరాన్ ఇంత భారీ స్థాయిలో ఎదురుదాడి చేస్తుందనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఆ దేశానికి చెందిన కీలక నేతలు ఎవరూ ఊహించలేదనేది యుద్ధ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్న మాట. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీతో పాటు ఇతర కీలక నేతలను దాడుల్లో హతమార్చినా కూడా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తూనే ఉంది. ఇదే అగ్రరాజ్యానికి ఏమాత్రం మింగుడు పడిన పరిణామం. తొలుత 5 రోజులు గడువు ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో 10 రోజుల గడువును పొడిగించారు. ఈలోపు చర్చలు సానుకూలంగా సాగుతాయి, ఒక ముగింపు వస్తుందనేది ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న మాట. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే డొనాల్డ్ ట్రంప్ యుద్ధం కంటే దౌత్య మార్గాల ద్వారానే ఈ వ్యవహారానికి ముగింపు పలగాలి, సేఫ్గా ఎగ్జిట్ కావాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఇరాన్ మాత్రం అమెరికా చర్చల ప్రతిపాదనను, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ దేశానికి చెందిన నాయకులు కూడా అలాగే వ్యాఖ్యానిస్తున్నారు కూడా. తాము నేరుగా ఇప్పటివరకు అమెరికాతో ఎలాంటి చర్చలు జరపలేదని ఇరాన్కి చెందిన కీలక నేతలు చెప్తున్నారు. అయితే తమ మిత్ర దేశాలకు అమెరికా నుంచి పలు ప్రతిపాదనలు అందాయని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇరాన్ కూడా యుద్ధ విరమణకు పలు షరతులు పెడుతోంది, డిమాండ్లను ముందుకు తీసుకొస్తుంది. అయితే వీటిని అమెరికా ఎంత మేరకు ఆమోదిస్తుందనేది రాబోయే రోజుల్లో కానీ తేలదు. తాము చెప్పినట్లు ఇరాన్ వినకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను నాశనం చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. తమ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తే గల్ఫ్ దేశాల్లోని డీశాలినేషన్ ప్లాంట్లతో పాటు చమురు నిక్షేపాలపై కూడా ఊహించిన స్థాయిలో దాడులు చేస్తామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. అంతేకాదు హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ప్రకటించింది. దీంతోనే డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. గడువులోపు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్లు అంగీకారానికి వస్తే మాత్రం ప్రపంచానికి పెద్ద ఊరట దక్కినట్లే అని చెప్పచ్చు. అమెరికా ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, పెరుగుతున్న యుద్ధ ఖర్చు తదితర అంశాలను గమనంలోకి తీసుకొని ఎలాగోలా సేఫ్ ఎగ్జిట్ కోసమే డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ నుంచి తనకు గడువు ప్రతిపాదన వచ్చిందని, వాళ్ళు కేవలం 7 రోజుల గడువు అడిగితే తాను ఉదారంగా 10 రోజులు ఇచ్చినట్లు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా వెల్లడించారు. చర్చలకు ఇరాన్ సానుకూలంగా స్పందిస్తూ హార్ముజ్ జలసంధిలో ఆగిపోయిన నౌకలను కూడా పంపించిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇరాన్తో జరుగుతున్న చర్చలు చాలా సానుకూలంగా సాగుతున్నాయని, మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను ఏమాత్రం నమ్మవద్దంటూ ట్రంప్ కోరారు. తాజా గడువు తర్వాత కూడా ఇరాన్తో చర్చలు సానుకూలంగా ముగియకపోతే మాత్రం ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలపై దాడులు తప్పవని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కారణాలు ఏమైనా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ యుద్ధానికి ముగింపు రావాలని కోరుకుంటున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా పెరుగుతున్న చమురు ధరలతోటి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు వరుస పెట్టి కుప్పగొడుతున్నాయి. ఈ యుద్ధం ఎన్ని ఎక్కువ రోజులు కొనసాగితే ప్రపంచానికి అంత భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే వీళ్ళంతా త్వరగా ఈ యుద్ధానికి ఎండ్ కార్డు పడాలని కోరుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.